హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చిన ఒక టాలెంటెడ్ డైరెక్టర్ను గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. అతనే నాగ్ అశ్విన్. మహానటి లాంటి ఎమోషనల్ సినిమాతో మనసుల్ని గెలిచిన ఈ డైరెక్టర్ కలికి 2898 AD లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాతో భారత సినిమాకే కొత్త లెవెల్ ఇచ్చాడు. ఈ వీడియోలో నాగ్ అశ్విన్ జీవితాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సింపుల్గా తెలుసుకుందాం. నాగ్ అశ్విన్ పూర్తి పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. అతను పుట్టింది 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్లో. చిన్నప్పటి నుంచే సినిమాలంటే అతనికి చాలా ఇష్టం. టీవీలో వచ్చే సినిమాలు, డివిడీలు, థియేటర్ అనుభవం ఇవన్నీ అతనికి చాలా ప్రత్యేకంగా అనిపించేవి. సినిమాలు చూడడం మాత్రమే కాదు, ఒకరోజు తానే సినిమాలు తీయాలి అనే ఆలోచన కూడా అప్పుడే మొదలైంది. నాగ్ అశ్విన్ ఒక చదువుకున్న కుటుంబంలో పెరిగారు. తల్లిదండ్రులు ఇద్దరు చదువుకు, క్రమశిక్షణకు, నిజాయితీకి చాలా విలువ ఇచ్చేవారు. అందుకే నాగ్ అశ్విన్ కూడా చిన్నప్పటి నుంచే డిసిప్లిన్తో పెరిగాడు. స్కూల్ చదువు హైదరాబాద్లోనే పూర్తి చేశాడు. తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో అమెరికా వెళ్ళాడు. అక్కడ న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. అక్కడ కెమెరా ఎలా వాడాలి, సినిమా ఎలా ప్లాన్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, కథ ఎలా చెప్పాలి అని నేర్చుకున్నాడు. అమెరికాలో ఉన్నప్పుడు అతను ప్రపంచ సినిమాలు చాలా చూశాడు. అక్కడే అతనిలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. తెలుగు సినిమాలను కూడా ఇంకొంచెం కొత్తగా, డిఫరెంట్గా చేయొచ్చని అతనికి అర్థమైంది. చదువు పూర్తయ్యాక భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో పనిచేశాడు. ఈ సమయంలో సినిమా ఎలా తీయాలి, షూటింగ్లో ఎలా ప్లాన్ చేయాలి, నటులతో ఎలా పని చేయాలి అన్ని ప్రాక్టికల్గా నేర్చుకున్నాడు. అసిస్టెంట్గా ఉన్నప్పుడే తనలో ఒక డైరెక్టర్ తయారవుతున్నాడని అతనికి అర్థమైంది. 2015లో నాగ్ అశ్విన్కు పెద్ద అవకాశం వచ్చింది. అతను తన తొలి సినిమాను దర్శకత్వం వహించాడు. ఆ సినిమా పేరు ఎవడే సుబ్రహ్మణ్యం. నాని హీరోగా నటించాడు. ఈ సినిమా డబ్బు, ఉద్యోగం, విజయం కంటే మనశ్శాంతి, సంతోషం ముఖ్యమని చాలా సింపుల్గా చెప్పింది. హిమాలయాల అందం, ఎమోషనల్ సీన్స్, లైఫ్ గురించి చెప్పిన మాటలు ప్రేక్షకులకు ఈ సినిమా చాలా నచ్చింది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఒక మంచి డైరెక్టర్గా గుర్తింపు పొందాడు. తర్వాత అతను తీసిన సినిమా మహానటి. ఈ సినిమా పాతకాలం నటి సావిత్రి గారి జీవితం గురించి. సావిత్రి గారు ఎంత గొప్ప నటి, ఎంత ఎమోషనల్ జీవితం గడిపారో ఈ సినిమా చూపించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించింది. ఆమె నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఎమోషనల్ అయ్యారు. మహానటి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ టాప్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు. మహానటి తర్వాత అందరూ అనుకున్నారు ఇక అతను సింపుల్ ఎమోషనల్ సినిమాలు తీస్తాడని. కానీ నాగ్ అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను చాలా పెద్ద సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్లాన్ చేశాడు. ఆ సినిమా పేరు కలికి 2898 AD. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశ పటాని లాంటి వారు నటించారు. ఇది భవిష్యత్తులో జరిగే కథ. చాలా పెద్ద సెట్లు, చాలా మంచి గ్రాఫిక్స్, భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో సైన్స్ ఫిక్షన్ సినిమా అప్పటి వరకు రాలేదు. కల్కి భారత సినిమాకి ఒక కొత్త దారిని చూపించింది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది కల్కి పార్ట్ 2. దీంతో పాటు కల్కి కథను ఒక పెద్ద యూనివర్స్గా మార్చాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ తీయాలని కూడా అతను ఆలోచిస్తున్నాడట. వ్యక్తిగత జీవితంలో నాగ్ అశ్విన్ చాలా సింపుల్గా ఉంటాడు. ఎక్కువ హంగు, ఆడంబరం అతనికి నచ్చదు. నేచర్ అంటే ఇష్టం. ఫ్యామిలీతో టైం గడపడం అంటే ఇష్టం. అతను ప్రియాంక దత్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి ప్రముఖ నిర్మాత సి అశ్విన్ దత్. వీళ్ళకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ జీవితం విషయంలో నాగ్ అశ్విన్ చాలా ప్రైవేట్గా ఉంటాడు. నాగ్ అశ్విన్ దగ్గర సుమారు 80 నుంచి 110 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉందని ఎక్స్పెక్టేషన్స్. కానీ ఇంత సంపాదించినా కూడా అతను చాలా సింపుల్ లైఫ్ గడుపుతాడు. డబ్బు కన్నా మంచి సినిమా చేయడమే అతని ముఖ్యం. సో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద దర్శకుడిగా ఎదగడం అంటే సులభం కాదు. చాలా కష్టం, చాలా ఓపిక, చాలా నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం. నాగ్ అశ్విన్ జీవితం మనకు ఒక మంచి ప్రేరణ. కళలుంటే సరిపోదు, ఆ కళల కోసం కష్టపడితేనే విజయం వస్తుంది అని అతని కథ చెప్తుంది. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ, డాక్యుమెంటరీ కావాలంటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త కథతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.